సినిమా టైటిల్కి తగ్గట్టు ప్రొడ్యూసర్ గారు కుబేరుడు అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకు అంటే శేఖర్ కమ్ముల గారు ఎప్పుడూ ఒక కమర్షియల్ డైరెక్టర్ కాదు. ఈ సినిమా కూడా అలానే ఒక కమర్షియల్ మూవీ లాగా చేయలేదు. జనాలకి నచ్చితే చాలు అన్న కాన్సెప్ట్లోనే చేశారు. అది ప్రొడ్యూసర్ గారు ముందే చెప్పారు, నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం మనకేం రావు అని. అదే మంచిది కూడా. శేఖర్ కమ్ముల గారు కూడా అన్నారు, 10 రోజుల తర్వాతనో నెల రోజుల తర్వాతనో మంచి సినిమా అనే కన్నా జనాలు ముందే యాక్సెప్ట్ చేస్తే బాగుండు అని. అది జనాలు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు సార్. కానీ మంచి సినిమా అనేది మంచి సినిమా అంతే. అది ఇప్పుడు యాక్సెప్ట్ చేయని, 10 రోజుల తర్వాత యాక్సెప్ట్ చేయని మంచి సినిమా. ఓకే, ఇప్పుడు శేఖర్ కమ్ముల గారి గురించి చెప్పాలంటే ఒక లవ్ స్టోరీని, లైఫ్ స్టోరీని మనకి చూపించే మనిషి సడన్గా ఆయన జానర్ని మార్చుకొని సరే ఏదైనా కొత్తగా చేద్దాము అని ఒక సోషల్ ఓరియంటెడ్, మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో మనకు ముందుకు వచ్చారు. ఆయన అటెంప్ట్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. సో శేఖర్ కమ్ముల గారి మూవీలో ఒక ఫీల్ ఉంటుంది, ఒక మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ ఈ మూవీలో కూడా ఉంది. లవ్ స్టోరీ లేకపోయినా, లవ్ స్టోరీ లేకపోయినా, లైఫ్ గురించి ఏం లేకపోయినా ఆ మ్యాజిక్ అయితే ఉంది. ధనుష్ గారి యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఆయన స్టార్డమ్కి తగ్గట్టు ఆయన చేస్తున్నాడు ఆ సినిమాలు అనేది పక్కన పెట్టేద్దాం. ఎందుకు అంటే అంత స్టార్డమ్ పెట్టుకొని ఆయన సినిమాకి ప్రాణం పెట్టేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా ఒక బిచ్చగాళ్ళలాగా రోడ్డు మీద అడుక్కోవడం, ఒక డంపింగ్ యార్డ్లో నడవడం, చెత్త కుప్పలో పడుకోవడం అనేది మామూలు విషయం కాదు భయ్యా. చిన్న డస్ట్బిన్ చూస్తేనే మనం పక్కకి వెళ్ళిపోతాం. అలాంటిది ధనుష్ గారు ఆ క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టారు. సో హ్యాట్స్ ఆఫ్. నాగార్జున గారు మీరు టాలీవుడ్కి కింగ్ ఎందుకో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. జనాలకి తగ్గట్టు, జనరేషన్కి తగ్గట్టు మీరు కూడా మారి కొత్త క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేశారు. మేము కూడా ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. చాలా ప్రేమిస్తున్నాం ఈ క్యారెక్టర్ని. ఎందుకంటే మీరు ఇలాంటి క్యారెక్టర్ ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం కింగ్ నాగార్జున ఎవర్ హ్యాస్ బీన్ షోన్ ఇన్ దిస్ క్యారెక్టర్. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నాగార్జున గారు ఖచ్చితంగా హిట్ కొట్టారు, గుండెలకి హత్తుకుపోయే హిట్ కొట్టారు. కానీ ఇలా కాదు, ఒక స్టాండ్ అలోన్ మూవీ రావాలి, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే హిట్ కొట్టాలి కింగ్ గారు. అది కింగ్ నుంచి మనకు కావాల్సింది. ఇలా కాదు, ఇది ఓకే, ఇది జనాలకి మంచిగా, గుండెకి మంచిగా అనిపించింది. అమ్మయ్య నాగార్జునని మంచిగా చూస్తున్నాం రాబోయ్ ఫస్ట్ టైం ఇన్నాళ్ళ తర్వాత అని. ఇలా కాదు, మొత్తానికి కింగ్ కూడా కొట్టాడు రాబోయ్ అన్న హిట్ కావాలి. అది కావాలి. అది ఒక